ఓకే, ఇక్కడ చూడండి భువన్, ఇందాక మీరు డౌట్ అడిగారు కదా. సో మనం ఏదైతే ఈ ప్రొఫైల్ కి యాక్సెస్ ఇచ్చి ఉంటామో, సో ఈ ప్రొఫైల్ ని ఎవరికైతే అసైన్ చేసి ఉంటామో, ఎంతమంది యూజర్స్ కైనా ఓకే. సో ఆ యూజర్స్ కి ఈ మూడు ఆబ్జెక్టులు అనేవి మూడు ఆబ్జెక్టులకి ఎడిట్ కానీ, డిలీట్ కానీ, ఇంకోటి కానీ యాక్సెస్ ఉంటుంది. ఓకేనా, వీటిని మనం ప్రొఫైల్ లెవెల్లో రిస్ట్రిక్షన్స్ చేస్తున్నాం. ప్రొఫైల్ లెవెల్లో యాక్సెస్ ఇవ్వట్లేదు వాళ్ళకి. ఎవరికి? భువన్ అనే యూజర్కి, లేకపోతే వేరే యూజర్కి. ఈ అడ్మిన్ అనే ప్రొఫైల్ ఎవరికైతే అసైన్ చేసుకుని ఉంటారు యూజర్స్కి, వాళ్ళందరికీ ఈ మూడు ఆబ్జెక్టులకు సంబంధించిన డేటా మనకి కనిపించదు. ఐ మీన్ డిలీట్ కానీ, ఎడిట్ కానీ ఏవి కనిపించే వాళ్ళకి. ఓకేనా, వాళ్ళకి ఏమేం పర్మిషన్స్ ఇవ్వాలనేది కూడా రిక్వైర్మెంట్ లోనే ఉంటుందా? రైట్, ఎగ్జాక్ట్ గా. వాళ్ళకు ఒక యూజర్ కానీ, ఐ మీన్ యూజర్ ని క్రియేట్ చేసిన తర్వాత ప్రొఫైల్స్ ని అసైన్ చేస్తాం ఆ యూజర్ కి, అవునా? సో ఆ ప్రొఫైల్లో మనకు ఏవైతే యాక్సెస్లు ఇవ్వాలి ఏంటి అనేది స్పెసిఫిక్ గా వాడు మనకు మెన్షన్ చేస్తాడు. ఇప్పుడు నేను యాప్ని క్రియేట్ చేసేటప్పుడు ఓన్లీ అడ్మిన్ యాప్ మాత్రమే ఇచ్చాను ప్రొఫైల్స్ లెవెల్లో, అవునా? సో అప్పుడు మనకి అలాగ ఇస్తాడు. కొత్తగా క్రియేట్ చేసుకునేటప్పుడు మనకు ఏదైతే కావాలనుకుంటామో నెక్స్ట్ కొట్టకుండా మనం ప్రొఫైల్ లెవెల్లో ఏ యూజర్స్ కి, ఐ మీన్ ఏ ప్రొఫైల్స్ కి అసైన్ చేసుకోవాలో ఆ ప్రొఫైల్ మాత్రమే చెక్ చేసుకుంటాం, అవునా? లేదు, యూజర్స్ లెవెల్లో అయితే ఏ యూజర్ కి కావాలి అవి మాత్రం చెక్ చేసుకుంటాం క్రియేట్ చేసేటప్పుడు అయితే, కొత్తగా క్రియేట్ చేసేటప్పుడు. లేదు, ఎగ్జిస్టింగ్ ఆల్రెడీ క్రియేట్ చేసిన వాటికి మనం ప్రొఫైల్ లెవెల్లో యాక్సెస్ని రిమూవ్ చేయాలి అనుకుంటే ఇక్కడికి వెళ్ళేసి మనం అన్చెక్ ఉంటుంది కదా, ఇప్పుడు చెక్ అయింది ఇది. సో దీన్ని అన్చెక్ చేసినామంటే వాళ్ళకి యాక్సెస్ వెళ్ళిపోతుంది. ఓకేనా, సో ఏవైతే మనం ప్రొఫైల్ లెవెల్లో యాక్సెస్ ఇస్తామో వాటికి యాక్సెస్ కనిపిస్తుంది. సరే, ఇప్పుడు నేను ఏఆర్సి మోడల్ మొత్తం ఇచ్చేస్తున్నా. ఓకేనా, సో అన్ని యాక్సెస్ ఇచ్చేస్తున్నాను ఈ మూడు ఆబ్జెక్ట్లకి. ఓకేనా, సో అన్ని యాక్సెస్లు ఇచ్చేసినాను, సేవ్ చేస్తున్నాను. సేవ్. సారీ, నేను ఇంకా భువన్ అనే అకౌంట్లోనే ఉన్నాను. సో అందుకని భువన్ ప్రొఫైల్కి ఇచ్చుకోవడానికి యాక్సెస్ ఉండదు అనమాట. సో ఇప్పుడు నేను ఏం చేయాలి? లాగౌట్ అయిపోయి యాజ్ ఎ సిస్టమ్ అడ్మిన్గా నా ప్రొఫైల్కి లాగిన్ అయ్యి నేను అప్పుడు అడ్మిన్ 1 అనే ప్రొఫైల్కి యాక్సెస్ ఇవ్వాలి. ఓకే, సో ఇప్పుడు చూడండి, నేను క్లోజ్. ఓకే, అడ్మిన్ అనే ప్రొఫైల్ ఇది. ఓకే, సో ఈ అడ్మిన్ అనే ప్రొఫైల్కి ఇప్పుడు నాకు మూడు ఆబ్జెక్ట్లకి మాత్రం యాక్సెస్ ఇవ్వాలి. అవి ఏమి? కస్టమ్ ఆబ్జెక్ట్స్ మాత్రం యాక్సెస్ ఇవ్వాలి. సో కస్టమ్ ఆబ్జెక్ట్స్కి యాక్సెస్ ఇవ్వాలంటే మీరు కిందకు వస్తే ఇక్కడ స్టాండర్డ్ ఆబ్జెక్ట్ పర్మిషన్స్ అని ఉంటుంది. తర్వాత ఇక్కడ మీకు కస్టమ్ ఆబ్జెక్ట్ పర్మిషన్స్ అని ఉంటాయి. సో ఇక్కడికి వెళ్ళేసి నేను అన్ని యాక్సెస్ ఇచ్చేస్తాను. ఓకేనా, క్రియేట్, మోడిఫై ఆల్, క్రియేట్. సో అన్నిటికీ యాక్సెస్ ఇచ్చేసినాను. సేవ్. ఓకేనా, సరే, ఇప్పుడు నేను అడ్మిన్ అనే ప్రొఫైల్కి మూడు ఆబ్జెక్ట్లకి పర్మిషన్ ఇచ్చాను, రైట్? అట్ ది సేమ్ టైం ఇంకా ఏమి ఇచ్చాను? సో అడ్మిన్ యాప్ అనే యాప్ కూడా పర్మిషన్ ఇచ్చాను, రిమైనింగ్ యాప్స్ కూడా పర్మిషన్ ఇచ్చాను. సో ఇవన్నీ కనిపిస్తాయి. వీటితో పాటు అడిషనల్గా మనకు అడ్మిన్ అనే యాప్లో అడిషనల్గా ఏవైతే ఆబ్జెక్ట్స్ ఇచ్చింటామో వాటి గురించి మనకి కనిపిస్తాయి, రైట్? సో ఇప్పుడు నేను ఎక్కడికి వెళ్ళి లాగిన్ అవ్వాలి? యూజర్స్కి వెళ్ళేసి యూజర్స్. సో నేను భువన్ అనే అకౌంట్లోకి లాగిన్ అవుతున్నాను. సో లాగిన్. ఇక్కడ చూడండి, డేటా ఏఆర్సి రెండు ఆబ్జెక్టులు కనిపించినాయి. తర్వాత ఇంకోటి ఆబ్జెక్ట్ ఏంటి? ఫైల్. ఫైల్స్. సరే, ఇప్పుడు మనకు ఇంతకు ముందు ఏం చేసాం? ఆబ్జెక్ట్స్లోకి వెళ్ళేసి వీటికి స్పెసిఫిక్గా మనకి యాక్సెస్ ఉందా లేదా అని చెక్ చేసాం, రైట్? సో ఇప్పుడు మనం అలాగే చెక్ చేద్దాం. సెట్టింగ్స్, సెటప్, ఓబీజే, ఆబ్జెక్ట్స్. సో ఏఆర్సి మోడల్, డేటా. ఓకే, సో న్యూ డేటా. సో మనం రికార్డ్స్ని క్రియేట్ చేసుకోవడానికి యాక్సెస్ వస్తుంది. పేస్ట్, సేవ్. ఓకేనా, సో ఏఆర్సి మోడల్ అగైన్ న్యూ, Geo1
సేవ్. సో ఫైల్స్లోకి వెళ్ళండి. ఓకే, నేను స్టాండర్డ్ ఇది యాడ్ చేసుకున్నట్లున్నాను. సో అందుకని మీకు ఫైల్స్లో మాత్రమే ఇలా కనిపిస్తుంది. ఇది మనం క్రియేట్ చేసుకున్న ఫైల్స్ కస్టమ్ ఆబ్జెక్ట్ కాదు ఇది. ఓకేనా, ఇగ్నోర్ చేయండి అని. సో ఇప్పుడు నేను లాగౌట్ అయిపోతున్నాను. సో అడిషనల్గా లాగౌట్ అయినాను, నా యూజర్కి లాగిన్ అవుతున్నాను. సో లాగిన్ అయిన తర్వాత ఇప్పుడు నేను ఆ ఆబ్జెక్ట్కి ఓన్లీ రీడ్ పర్మిషన్స్ మాత్రమే ఇస్తాను. ఇప్పుడు ఇందాక మనం రికార్డు క్రియేట్ చేసుకున్నాం కదా, సో అలా కాకుండా ఓన్లీ రీడ్ పర్మిషన్స్ మాత్రమే ఇస్తాను నేను. సో ఎడిట్, ఆబ్జెక్ట్కి వెళ్ళండి. సో ఇక అన్ని ఇచ్చారు కదా, నేను అన్ని అవి తీసేసి మోడిఫై ఆల్ బట్టి పెట్టేసి ఓన్లీ క్రియేట్, ఎడిట్ తీసేస్తున్నాను. ఓకేనా. సో 3 ఆబ్జెక్ట్లకి సరే నేను ఏఆర్సి మోడల్ అనే ఆబ్జెక్ట్ మాత్రమే రీడ్ చేయడానికి మాత్రమే పర్మిషన్స్ ఇచ్చాను ఆబ్జెక్ట్ని. ఓకేనా. ఇంకా రిమైనింగ్ ఈ ఫైల్స్కి వీటికి అన్నిటికీ సేమ్ యాక్సెస్ ఇచ్చాను. ఇప్పుడు చూద్దాం ఎలా అవుతుంది. సేవ్ చేశాను. సో యూజర్స్లోకి వెళ్ళేసి లాగిన్. ఓకేనా. సో ఏ ప్రొఫైల్కి ఇచ్చాం మనం, ఓన్లీ ఏఆర్సి ప్రొఫైల్, ఏఆర్సి ఆబ్జెక్ట్ మాత్రం ఇచ్చాం. సో ఇక్కడ చూడండి, పర్మిషన్స్ మనకు క్రియేట్ చేయడానికి ఆప్షన్ లేదు. గో కొట్టినా కూడా మనకు క్రియేట్ చేయడానికి ఆప్షన్ లేదు. ఎందుకు ఆప్షన్ లేదు అంటే మనకు ఇక్కడ ఆబ్జెక్ట్ లెవెల్లో ఓన్లీ పర్మిషన్స్ మాత్రమే ఇచ్చాం. అందుకనే ఓన్లీ ఈ రికార్డ్స్ని రీడ్ చేయడానికి మాత్రమే యాక్సెస్ ఉంటుంది. తర్వాత డేటా ఆబ్జెక్ట్కి మనం పర్మిషన్స్ క్రియేట్, ఎడిట్, డిలీట్ అనే ఆప్షన్ ఇచ్చినాం కదా. సో అందుకని మనకు ఇక్కడ ఏం కనిపిస్తుంది, కొత్తగా న్యూ క్రియేట్ చేసుకోవడానికి ఆప్షన్ కనిపిస్తుంది. సో దీన్ని క్రియేట్ చేసినామంటే చూడండి, ఎడిట్, డిలీట్ ఆప్షన్స్ కూడా కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఈ ఆబ్జెక్ట్కి మనం అన్ని పర్మిషన్స్ అలాగే ఉన్నాయి. సో ఈ ఆబ్జెక్ట్కి మాత్రం మనం ఓన్లీ రికార్డ్స్ని చూడడానికి మాత్రమే పర్మిషన్ ఇచ్చాం, ఓన్లీ రీడ్ ఓన్లీ. అర్థమైందా? ఓన్లీ రీడ్ ఓన్లీ పర్మిషన్స్ ఇచ్చాం కాబట్టి మనకి ఓన్లీ ఈ రికార్డ్స్ని రీడ్ చేయడానికి మాత్రమే మనకి యాక్సెస్ వస్తుంది. ఇంకెటువంటి యాక్సెస్ ఉండదు, లైక్ క్రియేట్ కానీ, ఎడిట్ కానీ, డిలీట్ కానీ ఎటువంటి యాక్సెస్ ఉండవు. సో ఈ ఆబ్జెక్ట్కి కూడా మనకు రిమైనింగ్ ఆబ్జెక్ట్ లాగా పర్మిషన్స్ కావాలంటే ఏం చేయాలి, మనం సేమ్ ఎవరైతే యాక్సెస్ ఇస్తారో అడ్మిన్, సిస్టమ్ అడ్మిన్కి పవర్స్ ఉంటాయి కాబట్టి అందరికి ఇవ్వడానికి. సో అక్కడికి వెళ్ళేసి యాజ్ ఎ సిస్టమ్ అడ్మిన్ అంటే నేను, సో నేను వెళ్ళేసి మళ్ళీ పర్మిషన్స్ ఇవ్వాలా. ఎవరికి ఇవ్వాలా, ఎక్కడ ఇవ్వాలా పర్మిషన్స్? నేను అప్పుడు యూజర్కి ఇవ్వాలా, ప్రొఫైల్కి ఇవ్వాలా? యూజర్కి ఇవ్వాలా, ప్రొఫైల్కి ఇవ్వాలా? యూజర్కి ఇవ్వాలా, ప్రొఫైల్కి ఇవ్వాలా? ప్రొఫైల్కి, రైట్. సో ఎందుకంటే ఈ ప్రొఫైల్ అనేవాడు, ఈ ప్రొఫైల్ అనేది ఎవరికి అసైన్ చేసినారు, యూజర్కి అసైన్ చేసినారు. సో ఈ ప్రొఫైల్కి నేను యాక్సెస్ ఇచ్చినానంటే బై డిఫాల్ట్గా ఈ ప్రొఫైల్ ఎవరైతే యాక్సెస్ ఉంటారో, ఎవరైతే అసైన్ యూజర్స్ ఉంటారో వాళ్ళందరికీ వెళ్ళిపోతుంది. సో ఇక్కడికి వెళ్ళేసి నేను ఇందాక రీడ్ ఇచ్చాను కదా, వీటితో పాటుగా అన్ని యాక్సెస్లు ఇచ్చేస్తున్నాను వీటికి. ఓకేనా. సో సేవ్. ఇప్పుడు ఎడిట్ ఆప్షన్ ఇవ్వకపోతే అక్కడ ఎడిట్ చేసుకునేది ఉండదా? ఉండదు. సో మళ్ళీ యూజర్స్కి వెళ్ళేసి లాగిన్. సో ఏఆర్సి మోడల్ డేటా న్యూ అనే ఆప్షన్ వచ్చింది చూసారా. సో ఇప్పుడు రికార్డ్ని క్లిక్ చేస్తే మనకు ఎడిట్, డిలీట్ ఆప్షన్స్ కూడా కనిపిస్తుంది. చూడండి, ఎడిట్ చేసుకోవచ్చు. ఈ రికార్డ్ని నేను డిలీట్ చేసుకోవాలనుకుంటే డిలీట్ చేసుకోవచ్చు. సో ఇలాగా మనకు స్పెసిఫిక్గా ఏవైతే ఆబ్జెక్ట్ లెవెల్లో పర్మిషన్స్ ఇస్తామో సో అవన్నీ మనకు ప్రొఫైల్ లెవెల్లో ఇస్తాం. ఓకేనా. ప్రొఫైల్ లెవెల్లో ఏవైతే యాక్సెస్ ఇస్తామో సో అవన్నీ ఆ ప్రొఫైల్ని ఎవరికైతే అసైన్ చేసింటారో యూజర్స్కి, ఆ యూజర్స్కి బై డిఫాల్ట్గా యాక్సెస్లు అన్నీ వెళ్ళిపోతాయి. మనం ఏ యాక్సెస్ ఇచ్చినా, ఏ చిన్న యాక్సెస్ ఇచ్చినా ఆ ప్రొఫైల్కి, ఆ ప్రొఫైల్ ఎవరైతే యూజర్స్కి అసైన్ చేసింటారో ఆ యూజర్స్ అన్నిటికీ వెళ్ళిపోతాయి. ఓకేనా. ఈ ప్రొఫైల్స్ని క్రియేట్ చేయడంలో కానీ, యూజర్స్ క్రియేట్ చేయడంలో ఏమైనా డౌట్స్ ఉన్నాయా? లేవు కదా. సో ఇంకోటి ఏంటంటే, సరే ఇప్పుడు మీకు ఇంకో డౌట్ రావచ్చు. ఎలా అంటే ఇప్పుడు అడ్మిన్ 1 అనే యాప్ నేను 10 యూజర్స్కి ఉంటాయి. 10 యూజర్స్కి లైక్ భువన్కి, నాకు, హిమాకి, ఇంకో X, Y, Z అని ఒక 10 యూజర్స్కి సేమ్ అడ్మిన్ 1 అనే ప్రొఫైల్ని అసైన్ చేసుకుంటాం.
అడ్మిన్ 1 అనే కాదు, ఇంకా వేరే ప్రొఫైల్ ఏదైనా, లేకపోతే టెస్ట్ యూజర్ అనో, లేకపోతే ఎస్ఐటి యూజర్ అనో, టెస్టింగ్ యూజర్ అనో, సంథింగ్ వేరే ఒక ప్రొఫైల్ని క్రియేట్ చేసుకొని ఆ ప్రొఫైల్ని 10 మంది యూజర్స్కి అసైన్ చేసి ఉంటాం. ఓకేనా? సో ఆ 10 మందికి సేమ్ యాక్సెస్ ఉంటుంది. ఎందుకు ఉంటుంది అంటే ప్రొఫైల్ లెవెల్లో మనం ఏవైతే యాక్సెస్ ఇచ్చింటామో సో ఆ యాక్సెస్లన్నీ ఆ 10 యూజర్స్కి ఉంటాయి, రైట్? సరే, నేను అడిషనల్గా ఆ 10 యూజర్స్లో ఒక యూజర్కి మాత్రమే ఎక్స్ట్రా పర్మిషన్స్ ఇవ్వాలనుకుంటాను నేను. అర్థమవుతుందా? అడిషనల్గా ఒక యూజర్కి మాత్రమే. ఇప్పుడు భువన్ అనే యూజర్ ఉన్నాడు, 10 యూజర్స్లో భువన్ అనే ఒక యూజర్ ఉన్నాడు, లేకపోతే హిమ అనే ఒక యూజర్ ఉంది. ఆ 10 యూజర్స్లో నేను ఆ 10 యూజర్స్లో 9 యూజర్స్కి సేమ్ ప్రొఫైలే, అంటే 10 యూజర్స్కి సేమ్ ప్రొఫైలే ఉంటుంది. ఓకేనా? కానీ అడిషనల్గా నేను ఎక్స్ట్రాగా యాక్సెస్ ఇవ్వాలి. ఇప్పుడు 10 యూజర్స్కి ఏఆర్సి మోడల్ అనే ఆబ్జెక్ట్ కనిపించకూడదు. కనిపించకూడదు అంటే క్రియేట్ చేయడానికి, ఎడిట్ చేయడానికి ఎటువంటి పర్మిషన్స్ ఉండవు రికార్డ్స్ని, అవునా? కానీ స్పెసిఫిక్గా ఒక యూజర్కి మాత్రమే ఆ యాక్సెస్ నేను ఇవ్వాలి. ఎలా ఇవ్వాలి వాటిని? ఎందుకంటే ప్రొఫైల్ లెవెల్లో ఏవైతే యాక్సెస్ ఇస్తామో ఆ 10 యూజర్స్కి సేమ్ యాక్సెస్ వెళ్ళిపోతుంది, అవునా? ఇప్పుడు ఆ యూజర్ లోకి వెళ్ళి పర్మిషన్స్ ఇస్తాం. రైట్, యూజర్స్లోకి వెళ్ళేసి పర్మిషన్ చేస్తాం. కాకపోతే ఇక్కడ చిన్న కరెక్షన్ ఏంటంటే యూజర్స్లోకి వెళ్ళేసి పర్మిషన్స్ ఇవ్వం మనం. పర్మిషన్ సెట్ని క్రియేట్ చేసుకుంటాం ఫస్ట్ ఆఫ్ ఆల్. సేల్స్ ఫోర్స్లో ఒక కాన్సెప్ట్ ఉంటుంది. ఏంటో కాన్సెప్ట్ అంటే పర్మిషన్ సెట్స్ అనే కాన్సెప్ట్ ఉంటుంది. సో ఆ పర్మిషన్ సెట్స్లోకి వెళ్ళేసి ఒక పర్మిషన్ సెట్ని మనం క్రియేట్ చేసుకొని ఆ పర్మిషన్ సెట్ని ఏ యూజర్కి అయితే కావాలనుకుంటున్నారో ఎక్స్ట్రా యాక్సెస్ని ఆ యూజర్కి అసైన్ చేస్తాం. అప్పుడు ఏమవుతుందంటే 9 మందికి ఒక యాక్సెస్ ఉంటుంది, 10 యూజర్కి రిమైనింగ్ యాక్సెస్ ఎక్స్ట్రాగా మనం ఏవైతే ఇస్తామో ఆ ఎక్స్ట్రా యాక్సెస్ ఆ యూజర్కి లభిస్తుంది అన్నమాట. ఓకేనా? కానీ ప్రొఫైల్ని ఏం టచ్ చేయట్లేదు మనం. ప్రొఫైల్ని ఇక్కడ టచ్ చేయట్లేదు, ఎందుకంటే ప్రొఫైల్ని టచ్ చేసినామంటే ఆ లాస్ట్ 10 యూజర్ కూడా సేమ్ యాక్సెస్ వెళ్ళిపోతుంది. ప్రొఫైల్ని టచ్ చేయకుండా ప్రొఫైల్ లెవెల్లో ఏవైతే యాక్సెస్లు ఉంటాయో వాటిని అలాగే ఉంచేసి ఎక్స్ట్రాగా, అంటే అడిషనల్గా నేను ఒక యూజర్కి మాత్రమే ఎక్స్ట్రాగా పర్మిషన్స్ ఇవ్వాలనుకుంటున్నాను. ఎంట్రీ పాయింట్ ఆఫ్ వ్యూలో మీకు క్వశ్చన్ వేస్తాడు. సో ఐ వాంట్ టు గివ్ ఎక్స్ట్రా యాక్సెస్ ఇన్ సమ్ స్పెసిఫిక్ యూజర్, హౌ వీ కెన్ డూ దట్ అంటాడు. అప్పుడు మీరు ఏం చెప్తారు? we can give by using permission sets. సో పర్మిషన్ సెట్స్ ద్వారా మనం దాన్ని మనకు ఎక్స్ట్రా యూజర్కి ఎక్స్ట్రా యాక్సెస్ స్పెసిఫిక్ యూజర్కి అసైన్ చేసుకోవచ్చు అని మనం చెప్తాం. వాడు లేదు నేను ప్రొఫైల్ లెవెల్లో యాక్సెస్ ఇస్తాను అంటాడు. సో అది కరెక్టా రాంగా? రాంగ్. ఎందుకు అంటే ప్రొఫైల్ లెవెల్లో ఏవైతే యాక్సెస్ ఇస్తామో బై డిఫాల్ట్గా ఆ ప్రొఫైల్ని ఎవరికైతే అసైన్ చేసి ఉంటారో ఆ యూజర్స్ అందరికీ యాక్సెస్ వెళ్ళిపోతుంది. వాడు మిమ్మల్ని కన్విన్స్ చేయడానికి లేదు నేను ప్రొఫైల్ లెవెల్లో యాక్సెస్ ఇస్తాను, ఇట్ విల్ వర్క్ అంటాడు. నో, ఇట్ వాంట్ వర్క్. ఎందుకంటే ప్రొఫైల్లో ఎవరికైతే ఇస్తామో యూజర్స్ కూడా అన్ని యాక్సెస్లు వస్తాయి. మీరు స్పెసిఫిక్గా ఒక యూజర్కి వేరే యాక్సెస్లు ఇవ్వాలి అంటే ఎక్స్ట్రా యాక్సెస్ కానీ ఎక్స్ట్రా పర్మిషన్స్ కానీ ఇవ్వాలనుకుంటే మనకి ఒక కాన్సెప్ట్ ఉంటుంది పర్మిషన్ సెట్స్ అని. సో ఆ పర్మిషన్ సెట్స్ ద్వారా మనం ఎక్స్ట్రాగా ఆ యూజర్కి అసైన్ చేస్తాం. సో అసైన్ చేసినప్పుడు ఏమవుతుందంటే ప్రొఫైల్ని బేస్ చేసుకోకుండా పర్మిషన్ సెట్ని బేస్ చేసుకొని స్పెసిఫిక్గా ఆ ఆబ్జెక్ట్ లెవెల్లో కానీ లేకపోతే ఫీల్డ్ లెవెల్లో కానీ ఏవైతే పర్మిషన్స్ ఇస్తామో ఆ పర్మిషన్స్ ఆ యూజర్కి అసైన్ అయిపోతాయి. ఓకేనా? సో అది పర్మిషన్ సెట్స్. సో పర్మిషన్ సెట్స్ని ఎలా చేయాలనేది మీకు రేపు చెప్తాం. ఎలా అసైన్ చేయాలి, ఏం చేయాలనేది రేపు చెప్తాం. ఎందుకంటే ఇప్పుడే ప్రొఫైల్ లెవెల్లో చెప్పిన తర్వాత డైరెక్ట్గా పర్మిషన్ సెట్స్కి వెళ్తే కొంచెం కన్ఫ్యూజ్ అయిపోతారు. సో ఆ కాన్సెప్ట్ని రేపు చెప్తాం. సో ఈ ప్రొఫైల్ని క్రియేట్ చేయడంలో కానీ లేకపోతే యూజర్స్ని క్రియేట్ చేయడంలో కానీ ఆ యూజర్కి ఆ ప్రొఫైల్ని అసైన్ చేయడంలో కానీ ప్రొఫైల్ లెవెల్లో యాక్సెస్ ఇవ్వడంలో కానీ ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఏమైనా డౌట్స్? మీరు ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఒక ప్రొఫైల్కి నంబర్ ఆఫ్ యూజర్స్ ఉంటారు. ఓకేనా? కానీ యూజర్కి మాత్రం ఒక ప్రొఫైలే ఉంటుంది. యూజర్కి మాత్రం ఒక ప్రొఫైల్లో ఉంటుంది. ప్రొఫైల్స్కి నంబర్ ఆఫ్ యూజర్స్ ఉంటారు. ఓకేనా? సో ప్రొఫైల్ లెవెల్లో ఏవైతే యాక్సెస్ ఇస్తామో యూజర్స్కి ఆ ప్రొఫైల్ అసైన్ చేసిన యూజర్స్కి అందరికీ యాక్సెస్ వెళ్ళిపోతాయి. స్పెసిఫిక్గా మీరు రిస్ట్రిక్ట్ చేసుకోవాలనుకుంటే ప్రొఫైల్ లెవెల్లో ఆ 10 మంది యూజర్స్కి కనిపించకూడదు అనుకుంటే ప్రొఫైల్ లెవెల్లో మనకి ప్రొఫైల్ ఎడిట్ చేస్తే ఆబ్జెక్ట్ లెవెల్ పర్మిషన్స్ కనిపిస్తాయి, యాప్ లెవెల్ పర్మిషన్స్ కనిపిస్తాయి, ట్యాబ్ సెట్టింగ్స్ కానీ ఇంకోటి కానీ అక్కడ ఏవైతే
అక్కడ ఏవైతే ఆప్షన్స్ ఉంటాయో సో అన్ని ఆప్షన్స్ మనం ఏం చేసుకోవాలా, జస్ట్ అన్చెక్ చేస్తే యాక్సెస్ కనిపించవు, చెక్ చేస్తే యాక్సెస్లు అన్నీ కనిపిస్తాయి. సో ఇది ప్రొఫైల్ లెవెల్ యాక్సెస్ అనమాట. ప్రొఫైల్ లెవెల్లో మనం ఏవైతే యాక్సెస్ ఇస్తామో యూజర్స్కి వెళ్ళిపోతాయి యాక్సెస్. లేదు మీరు ఎక్స్ట్రాగా ఒక యూజర్కి యాక్సెస్లు యాడ్ చేయాలనుకుంటే మనకు ఒక కాన్సెప్ట్ ఉంటుంది. ఆ కాన్సెప్ట్ నేమ్ వచ్చేసి పర్మిషన్ సెట్స్. ఆ పర్మిషన్ సెట్స్ అనేది ఎలా అసైన్ చేయాలి ఏంటి అనేది రేపు చెప్తాను మీకు. ఓకేనా? సో క్లియర్ అయితే ప్రొఫైల్స్లో యాక్సెస్ ఎలా ఇవ్వాలి ఏంటి అనేది. ఎందుకంటే రియల్ టైంలో స్పెసిఫిక్గా ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఆబ్జెక్ట్స్కి కానీ కొత్తగా క్రియేట్ చేసే ఆబ్జెక్ట్స్కి కానీ పర్మిషన్స్ ఇవ్వాలని అడుగుతారు. సో అప్పుడు మీరు ఏం చేయాలి, ఎగ్జిస్టింగ్ అయితే ఏం చేస్తారు, ప్రొఫైల్కి వెళ్ళేసి ఈ ప్రొఫైల్కి వెళ్ళేసి ఎడిట్ చేస్తారు. ఈ ప్రొఫైల్ అనే కాదు, ఇప్పుడు యూజర్ ఉన్నారు, ఇప్పుడు భువన్ అనే యూజర్కి స్పెసిఫిక్గా ఒక ఆబ్జెక్ట్ కనిపించట్లేదు. సో కనిపించట్లేదు అంటే మీరు ఏం చేస్తారు, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ భువన్ అనే యూజర్కి ఏ ప్రొఫైల్ అసైన్ అయిందని కనుక్కోవాలి, చెక్ చేసుకోవాలి. ఓకేనా? చెక్ చేసుకొని ఈ అడ్మిన్ అనే ప్రొఫైల్కి మనం వెళ్ళేసి ఎడిట్ చేసుకోవాలి. ఎడిట్ చేసి ఏ ఆబ్జెక్ట్కి అయితే పర్మిషన్స్ ఇవ్వాలనుకుంటున్నారో ఆ ఆబ్జెక్ట్కి వెళ్ళేసి మనం చెక్ చేసుకోవాలి. స్టాండర్డ్ ఆబ్జెక్ట్ అయితే స్టాండర్డ్ ఆబ్జెక్ట్, లేదు కస్టమ్ ఆబ్జెక్ట్ అంటే కస్టమ్ ఆబ్జెక్ట్, ఏం యాక్సెస్ లేవు. సో ఇక్కడికి వెళ్ళేసి అన్చెక్ కావాలంటే అన్చెక్, మీ ఇష్టం. అది ఏమేమి కావాలనుకుంటారో అవన్నీ రిమూవ్ చేసుకుంటే వెళ్ళిపోతాయి. ఓకేనా? రియల్ టైంలో స్పెసిఫిక్గా వెళ్ళేసి మీరు అడుగుతాడంటే రిక్వైర్మెంట్ మీకు అసైన్ చేయొచ్చు. ఒక టికెట్ క్రియేట్ చేసుకొని దాన్ని మీకు అసైన్ చేయొచ్చు. ఎలా అసైన్ చేయొచ్చు అంటే ఈ ప్రొఫైల్ యూజర్కి ఏమైతే ఉందంటే, సో admin 1 అనే ప్రొఫైల్కి ఆబ్జెక్ట్స్ కనిపించట్లేదు. సో ఏ ఆబ్జెక్ట్ కనిపించట్లేదని వాడు మెన్షన్ చేస్తాడు లిస్ట్లో. సపోజ్ డేటా లేకపోతే ARC మోడల్ ఫైల్ అనే 3 ఆబ్జెక్ట్స్ కనిపించట్లేదు. ఐ వాంట్ టు గివ్ 3 ఆబ్జెక్ట్స్ పర్మిషన్ ఫర్ దిస్ యూజర్. ఎక్స్ట్రా యాక్సెస్ అంటే మనం ఏం చేస్తాం, పర్మిషన్ సెట్స్కి వెళ్తాం. లేదు యూ నీడ్ టు గివ్ యాక్సెస్ ఫర్ దిస్ 3 ఆబ్జెక్ట్స్ ఇన్ సేమ్ యూజర్ అన్నప్పుడు ప్రొఫైల్ లెవెల్లోకి వెళ్ళేసి మనం దీన్ని ఎడిట్ చేసుకొని యాక్సెస్ ఇస్తాం. ఓకేనా? తర్వాత ఎంట్రీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంకో క్వశ్చన్ వేస్తాడు ఆర్గ్ లెవెల్ యాక్సెస్లో. సో వీ కెన్ రెస్ట్రిక్ట్ పాస్వర్డ్ పాలసీస్ లైక్ ఐ వాంట్ టు గివ్ సమ్ స్పెసిఫిక్ పాలసీ స్ట్రక్చర్ అని అడుగుతాడు. లైక్ ఎలా అంటే నేను పాస్వర్డ్ లేకుండా సెట్ చేసుకోవచ్చు ఆర్గ్ని అడుగుతాడు. ఎస్ వీ కెన్. అక్కడ పాస్వర్డ్ కంటైన్ డజంట్ ఉంది కదా, సో అక్కడికి వెళ్ళేసి ఆ ఆప్షన్ తీసేసి పాస్వర్డ్ని పెట్టుకుంటాం. పాస్వర్డ్ నన్ను పెడితే మీకు పాస్వర్డ్ లేకుండా లాగిన్ అయిపోతారు. లేదు పాస్వర్డ్ కావాలి, పాస్వర్డ్ని ఎలా సెట్ చేసుకోవాలి, మ్యాక్సిమం క్యారెక్టర్స్ లెంత్ ఎంత, 8. అంటే మనం ఇక్కడ పెట్టుకుంది 8, మీరు 10 పెట్టుకుంటే కరెక్ట్గా ఆ 10 క్యారెక్టర్స్ అక్కడ పాస్వర్డ్లో ఉండాలి. ఓకేనా? సో వాడే ఇంటర్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంకో క్వశ్చన్ ఏమంటాడు అంటే, నేను ప్రొఫైల్ లెవెల్లో ఆర్గ్ లెవెల్ యాక్సెస్లో నేను నెవర్ ఎక్స్పైర్ పాస్వర్డ్ అని ఒక ఆప్షన్ ఇస్తాను. సో అది అవైలబుల్ ఉంటుందా ఆప్షన్ అడుగుతాడు. ఉంటుంది, ఎందుకంటే పాస్వర్డ్ని మనం 30 days, 60 days, 90 days, 1 year లేకపోతే నెవర్ ఎక్స్పైర్ 5 ఆప్షన్స్ ఉంటాయి మనకు, మనం పెట్టుకోవచ్చు. సరే, వాడు ఇంకోలా ఎలా అడుగుతాడు అంటే, నేను ఒక ఆర్గ్ని లాగిన్ అయిన తర్వాత నేను ఆ ఆర్గ్ ఎక్స్పైర్ అయిపోకుండా ఉండాలి, ఏం చేయాలి అంటాడు. మనం ఇప్పుడు ఈ ఆర్గ్ని లాగిన్ చేశాను నేను, సో ఇందులో ఈ ఆర్గ్ని వాడకుండా నేను వేరే ఎక్సెల్లో కానీ లేకపోతే నోట్ ప్యాడ్లో కానీ వేరే దగ్గర ఏదైనా వర్క్ చేసుకుంటూ ఉంటాను. ఓకేనా? 15 నిమిషాలు అయిపోయింది, 1 hour అయిపోయింది. సో అది ఆర్గ్ ఎక్స్పైర్ అయిపోకుండా ఉండాలి అంటే ఏం చేయాలి, ఏం చేస్తారు మీరు? ఫర్ ఎవర్. సో అక్కడికి యూజర్ దగ్గరికి పర్మిషన్ సెట్కి వెళ్ళేసి ఈ పర్మిషన్ అడ్మిన్ ప్రొఫైల్కి ఉంటుంది కదా, సో ప్రొఫైల్కి వెళ్ళేసి ఎడిట్ కొట్టినామంటే మనకి ఇక్కడ ఒక ఆప్షన్ ఉంటుంది, లాగౌట్ ఎఫెక్టివ్ పీరియడ్ అని. సో ఇందులో మనకి ఫర్ ఎవర్ అని కొట్టినామంటే మనకు ఈ ఆర్గ్ అనేది ఎక్స్పైర్ అవ్వదు అనమాట. అంటే ఈ ఆర్గ్లో ఏం చేంజెస్ చేయకపోయినా, ఈ ఆర్గ్లో ఓపెన్ చేసి మౌస్ ఇట్లా ఆర్గ్ లెవెల్లో కదిలించకపోయినా ఇది మనకు అనేది ఎక్స్పైర్ అవ్వదు అనమాట. ఓకేనా? సో మీరు ఎన్ని అటెంప్ట్స్ పెట్టుకోవచ్చు. ఓకే, వీ కెన్ ఎన్ని అటెంప్ట్స్ అయినా పెట్టుకోవచ్చు. నో లిమిట్ అని ఒక ఆప్షన్ ఉంటుంది. మనం ఫర్వర్డ్ మ్యాక్సిమం పాస్వర్డ్ లెంత్ ఉంటుంది కదా, ఎన్నిసార్లు అటెంప్ట్ చేసుకోవాలనుకుంటే అన్నిసార్లు. సో నో లిమిట్. సో ఈ పాస్వర్డ్ పాలసీస్ వచ్చేసి మనకు ఆర్గ్ లెవెల్ యాక్సెస్ కింద కన్సిడర్ చేస్తారు. ఓకేనా?
వీటిని ఆర్గ్ లెవెల్ యాక్సెస్ అంటారు. తర్వాత వీటిని ప్రొఫైల్ లెవెల్ యాక్సెస్ అంటారు. ఎందుకంటే మనం ఈ ప్రొఫైల్ లెవెల్లో ఎడిట్ చేస్తున్నాం. ప్రొఫైల్ లెవెల్ ఎడిట్ చేస్తున్నాం కాబట్టి ప్రొఫైల్ లెవెల్ యాక్సెస్ అంటారు. ఓకేనా. సో రియల్ టైంలో స్పెసిఫిక్గా ఇప్పుడు ఎందుకు ఇంత స్పెసిఫై చేసి చెప్తున్నాను వీటిని అంటే, ప్రొఫైల్ లెవెల్లో కానీ యూజర్స్ పాయింట్ ఆఫ్ వ్యూ కానీ రియల్ టైంలో ఖచ్చితంగా మీరు వర్క్ చేయాల్సి వస్తుంది. మీరు ఎంత పెద్ద కంపెనీకి వెళ్ళినా చిన్న ఇష్యూ వచ్చిందంటే మీరు ఎక్కడ ఫైండ్ అవుట్ చేస్తారంటే అడ్మిన్లోకి వెళ్ళేసి, ఐ మీన్ ఏ ప్రొఫైల్కి అయితే ఇష్యూ వచ్చిందో, ఏ యూజర్కి అయితే ఇష్యూ వచ్చిందో ఆ యూజర్కి వెళ్ళేసి, ఆ అడ్మిన్కి వెళ్ళేసి ఆబ్జెక్ట్ లెవెల్లో యాక్సెస్ ఉందా లేదా ఈ ప్రొఫైల్కి వెళ్ళేసి చెక్ చేస్తారు. మీరు అడ్మిన్ అనే ప్రొఫైల్కి వెళ్ళేసి చెక్ చేస్తారు. ఆబ్జెక్ట్ లెవెల్లో ప్రొఫైల్ ఉందా, లేకపోతే ఫీల్డ్ లెవెల్లో ప్రొఫైల్, ఐ మీన్ ఫీల్డ్ లెవెల్లో యాక్సెస్ ఉందా లేదా, లేకపోతే ఈ యూజర్కి ఒక యాపే కనిపించట్లేదు. సో యాప్ కనిపించట్లేదు అంటే ఏం చేస్తారు, అక్కడ ఎడిట్ చేసి యాప్స్లోకి వెళ్ళేసి ఆ యాప్ సంబంధించిన చెక్ బాక్స్ చెక్ అయిందా లేదా మీరు చెక్ చేస్తారు. ఖచ్చితంగా మీరు రియల్ టైంలోకి వెళ్తే ఖచ్చితంగా దీనిపైన వర్క్ చేయాల్సి వస్తుంది. సో అందుకని మీకు స్పెసిఫై చేసి చెప్తున్నాను. అడ్మిన్ యూజర్స్ పైన ప్రొఫైల్ లెవెల్ యాక్సెస్, తర్వాత నెక్స్ట్ మనకు పర్మిషన్ సెట్స్ కూడా ఉంటాయి. పర్మిషన్ సెట్స్ కూడా మీరు ఖచ్చితంగా వర్క్ చేస్తారు రియల్ టైంకి వెళ్ళిన తర్వాత. లేకపోతే ఆల్రెడీ చేసిన పర్మిషన్ సెట్ ఉంటే దానిపైన మీకు ఎడిట్ యాక్సెస్ కానీ ఇంకోటి కానీ ఎక్స్ట్రాగా యాడ్ చేయాలా లేకపోతే రిమూవ్ చేయాలనే కాన్సెప్ట్ పైన మీరు వర్క్ చేయొచ్చు. ఓకేనా. సో ఇందులో ఏమైనా డౌట్స్ ఉంటే మళ్ళీ అడగండి. ఐ మీన్ ఇప్పుడే అడగండి, మళ్ళీ అంటే ఇప్పుడే ఏం లేవండి. లేవు కదా. ఓకే హిమా మీకు ఏం లేదమ్మా. సరే, రేపు మీకు పర్మిషన్ సెట్ చెప్తాను ఎలా అసైన్ చేయాలి, ఆ యూజర్కి ఎలా ఎక్స్ట్రా యాక్సెస్ వస్తాయో రేపు చెప్తాను. ఓకేనా, రేపు కనెక్ట్ అవుదాం మళ్ళీ.